ఇక్కడ ఎందుకు పెట్టారంట స్టూల్ ఇక్కడ కూర్చుని తింటారని సంకలోకి వెళ్ళిపోయింది అనుకో మండిపోద్ది హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఫ్రైడ్ చికెన్ ఎక్కడ బాగుంటుందో చూసాం అండ్ బర్గర్స్ ఎక్కడ బాగుంటాయో చూసాం కానీ ఈ వీడియోలో మనం పిజ్జాస్ ఎక్కడ బాగుంటాయో చూద్దాం పార్ట్ 1 లో మనం ఏంటంటే బేసిక్ గా చాలా మందికి తెలిసే కంపెనీస్ నుంచే మనం ఆర్డర్ చేస్తున్నాం పార్ట్ 2 పార్ట్ 3 ఒకవేళ చేసినప్పుడు వేరే కంపెనీస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో పిజ్జా అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటి పిజ్జా హట్ ఇంకోటి డామినోస్ దాంతోపాటు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకొక 2 సెలెక్ట్ చేసుకుని టోటల్ 4 పిజ్జాస్ అయితే తెప్పిద్దాం సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ పిజ్జా ఆర్డర్ చేసేద్దాం బయట వర్షం కూడా పడుతుంది మనకు ఆర్డర్స్ కూడా చాలా లేట్ గా వస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి అన్ని ఐటమ్స్ వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోలో కూడా మన మాయ జాయిన్ అవుతాడు వెయిట్ అండ్ సీ A few moments later. సో గైస్ మన పిజ్జాస్ అయితే వచ్చేసాయి ఇది డామినోస్ నుంచి ఇది పిజ్జా హట్ నుంచి ఇది లాపినోస్ నుంచి అండ్ ఇది మోజో పిజ్జా నుంచి 4 పిజ్జాలు అయితే తెప్పించాను ఇంకా వీటి పేర్లు ఇవన్నీ చెప్పే ముందు మన మాయకి అయితే పిలిచేద్దాం ఒకసారి ఏం చేస్తున్నాడు ఏంటో హలో ఏం చేస్తున్నావు చెప్పు ఎడిటింగ్ చేస్తున్నా సరే పక్క రూమ్ కు రా వీడియో షూట్ చేస్తున్నాను పిజ్జాలు తెప్పించాను మనం దాన్ని కంపేర్ చేయాలి ఫాస్ట్ గా వచ్చాయి పిజ్జాలు అయితే వచ్చేస్తున్నాను మన ఓడి ఎడిటింగ్ చేస్తే మాత్రం ఊరు దద్దరిల్లిపోద్ది అంత గట్టిగా చెప్తా ఉంటాడు కింద ఫ్లోర్ దాకా వినిపిస్తుంది రోడ్డు దాకా An eternity later. మాయా పిజ్జాలు అనగానే వచ్చేసావు ఏం లేదు మాయా 4 పిజ్జాలు తెప్పించాను ఒకటి పిజ్జా హట్ డామినోస్ లాపినోస్ వచ్చేసరికి మోజో పిజ్జా అంట లాస్ట్ టైం బర్గర్స్ చేసాం కదా సో ఇది వచ్చేసరికి మనకి పిజ్జాస్ అన్నమాట కంపారిజన్ చేయాలి మనం మీకు ఎక్కడ పిజ్జా నచ్చుతుందో అది కింద కామెంట్స్ లో చెప్పండి ఇందులోనైతే ఈ 4 కంపెనీస్ మేము కంపేర్ చేస్తున్నాం అది కూడా బేసిక్ పిజ్జాస్ అన్నమాట వీటి ప్రైజెస్ వచ్చేసరికి 179 to 209 రూపీస్ మధ్యనే ఉంటది అనమాట ప్రైస్ రేంజ్ అంతే అంతకంటే ఎక్కువ ఉండదు ఓ బిర్యానీ వచ్చింది నీ బిర్యానీ ప్రతిసారి బిర్యానీ అంటావు బిర్యానీతో కంపేర్ చేసుకోవడం అలవాటు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేస్తాం అసలు ముందే లాస్ట్ టైం కూడా ఇదే డైలాగ్ వేసావు డైలాగ్ మార్చివయ్యా బోర్ కొడుతుంది జనాలకి అదే అన్నారు లాస్ట్ టైం కూడా గుర్తులేదు చాలా రోజులు ఇప్పుడు ఏం పిజ్జా అనగానే ఏం గుర్తొస్తుంది పిజ్జా హట్ డామినోస్ సో ఈ రెండిట్లో ఫస్ట్ ట్రై చేద్దాం పిజ్జా హట్ నుంచి అయితే మనం ఇది చికెన్ టిక్కా పిజ్జా అనమాట ఏం మాయ సాగలేదు మరి చీజ్ ఎక్కువ లేదు కావాలా పార్సల్ కదా చీజ్ ఎండిపోయినట్టు ఉంది ఒక్క నిమిషం మర్చిపోయాం ఇది వెయ్యాలి మాయా పిజ్జా మీద ఇదేమంటారు అనుకున్నావు తెలుసులేవయ్యా నీకు పిజ్జా అంటే ఏంటో తెలుసా పిజ్జా అంటే పిజ్జా రొట్టె పైన సునీల్ చెప్తారు చూడు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి మొత్తం చెత్తకోపలా తయారు చేస్తారు చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా అలా ఉండదులే సరే స్పీడ్ గా ఆకలేసేస్తుంది నాకు త్వరగా చిల్లీ ఫ్లేక్స్ 2 వేసి అబ్బో మండిపోతుంది ఏం అవ్వదు బా బాగుంది టమాటాలు కొంచెం ఉడుకుంటే మనం పచ్చిగా అనిపించింది ఇంకోటి ఏంటంటే పార్సల్ తేవడం వల్ల కొద్దిగా మారిపోద్దిలే అక్కడ తినడం వేరు ఇక్కడ తెప్పించుకోవడం వేరు ఇది వచ్చేసరికి డామినోస్ నాన్ వెజ్ లోడెడ్ పిజ్జా చికెన్ సాసేజెస్ ఉన్నాయి చిన్న చికెన్ పీసెస్ ఉన్నాయి అంటే ఇది కాంబినేషన్ వెయ్యాలి అంతే అది వేస్తాను ఫ్లేవర్ ఒకే చోట వేసేసావు పర్లేమాయా తినేమాయా సరే నీ కోసం ఇలా వేస్తాను సంకలోకి వెళ్ళిపోయింది అనుకో మండిపోద్ది సో ఇది డామినోస్ నుంచి దాని మీద బాగుంది నాకు ఇది నేనైతే పర్సనల్ గా డామినోస్ నుంచి ఎక్కువ ఆర్డర్ చేశాను ఎందుకంటే కాంబోస్ ఏవో ఉంటాయి మా 5 వచ్చేసరికి 250 రూపీస్కి వస్తాయి అనగానే ఆనియన్వి స్వీట్ కార్న్వి మల్టిపుల్ టైమ్స్ ఎంత డబ్బాలు ఆర్డర్ చేసేవాళ్ళం ఏదో ప్రైస్ 300 కానీ 5 బాక్స్లు వచ్చేవి ఆనియన్ క్యాప్సికమ్ భలే ఉండేది నెక్స్ట్ వచ్చేసరికి మోజో పిజ్జా నేను ఫస్ట్ టైం వింటున్నాను మరి నువ్వు నేను ఫస్ట్ టైం విన్నాను బట్ వావ్ సూపర్ భలే ఉంది చూడడానికి కలర్ఫుల్ గా ఉంది కదా ఆ రెండాట్లతో ఇది ఇక్కడ ఎందుకు పెట్టారంట స్టూల్ ఇక్కడ కూర్చుని తింటారని ఇందులో టాపింగ్స్ కూడా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి పెరి పెరి చికెన్ పిజ్జా మాయా మనకి చూసుకుంటే వాటి కంటే దీని క్రస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది కొంచెం బెండ్ అయింది కదా బెండ్ అయింది చీజ్ అక్కడైతే ఇంకా పుల్లి లా వచ్చేది బాగుంది మోజో పిజ్జా బ్రెడ్ దీన్ని మెత్తగా ఉంది కదా దాని వాటికన్నా కింద బ్రెడ్ కొద్ది దానికన్నా క్రస్ట్ తిన్గా కూడా ఉంది క్రస్ట్ గిస్ట్ అంటున్నాడు అసలు తెలియదు నార్మల్గా ఇటాలియన్ ఏంటంటే చేతులతో ఫ్రెష్ గా అప్పటికప్పుడు థిన్ క్రస్ట్ పిజ్జా ఉంటది కదా అది చాలా బాగుంటది మీకు అప్కమింగ్ పార్ట్ 2 పార్ట్ 3లోనైతే ఇలాంటి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి మనకి ప్రాపర్ ఇటాలియన్ స్టైల్ పిజ్జాస్ దొరికేవి అదేంటంటే మయ
ఇటాలియన్ స్టైల్లోని వుడ్ ఫైర్ పిజ్జా అంటారు కదా, ఒక ఇల్లుని ఎలా ఉంచేసి అక్కడ గృహలా చేసి అందులోని కట్టెలు వెలుగుతూ ఉంటాయి, లోపల పెట్టేసి మనకి ఇది కాదు. అలాంటివి ఉన్నాయి, అవి నెక్స్ట్ పార్ట్ లో మనం కంపేర్ చేద్దాం. ఎందుకంటే అవన్నీ టాప్ క్లాస్ లోకి వచ్చేస్తాయి. ఇవి ఏంటంటే బడ్జెట్ లో ఉన్నాయి. అవి ఈజీగా ఒక పిజ్జా 500-600 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అవి మనం చేయాలంటే పార్ట్ 2 పార్ట్ 3 లో మనం చూద్దాం. ఇందులో కూడా ఇవన్నీ ఇచ్చారు కానీ మనం వేయలేదు. మోజో పిజ్జాలు ఏవేవో చాలా ఇచ్చారు, మన ఏవేవో కవర్ బాగుంది, ప్యాకింగ్ బాగుంది, లోపల చూడడానికి టమాటో కేచప్ ఇచ్చారు, నీ ఫేవరెట్. ఇలాంటి వాటిలో ఏమంటారు చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా పంపించారు, బాగున్నాయి. ప్యాకింగ్ ఏదో చాలా నీట్ గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి లాపినోస్ పిజ్జా, తందూరి చికెన్ మాయా. తందూరి చికెన్, కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ పైన చీజ్ తప్ప నాకేం కనిపించట్లేదు ఇందులో. గట్టిగా మనకి 1 2 3 4 5 6 7 8 చికెన్ చీజ్ తప్ప లైక్ పైన అవి క్యాప్సికమ్ ఇవన్నీ పెద్ద ఏం అనిపించట్లేదు. కొద్దిగా పిజ్జాని దీవిచ్చు మాయా, అక్షంతలు వేసి. సో ఇది వచ్చేసరికి లాపినోస్ లాస్ట్ పిజ్జా. జ్యూసీగా తగిలిన స్వీట్ గా ఆ సాస్ అలా వచ్చింది నోట్లోకి, చాలా డిఫరెంట్ వాటితో కంపేర్ చేసుకుంది కదా, బాగుంది. నేను ఫిక్స్ చేస్తా దేనికి ఏ రేటింగ్ ఇవ్వాలి, ఏ ప్లేస్ ఇవ్వాలి అని. సో గైస్ మనమైతే పిజ్జాస్ అన్ని టేస్ట్ చేసేసాం. మాయా ఎలా అనిపించే పిజ్జాలు? సూపర్ ఉన్నాయి పిజ్జాలు. ఓకే, కొన్ని బాగున్నాయి. చెప్తా, నేను చెప్తా, నువ్వు చెప్తా. ఫస్ట్ నువ్వే చెప్పు మాయా. మూతి తుడుచుకో. మనం ఫుడ్డీస్ అంటే అలాగే ఉండాలి. నువ్వు ప్లేసెస్ ఇవ్వాలంటే నాకు ఈ 4 పిజ్జాల్లో బాగా నచ్చింది లాస్ట్ నుంచి చెప్పనా, ఫస్ట్ నుంచి చెప్పనా? లాస్ట్ నుంచి చెప్పు మాయా. లాస్ట్ నుంచి అయితే పిజ్జా హట్. పిజ్జా హట్ ఫోర్త్ నాకు. కొంచెం పైన మోజో దానికి పైన వచ్చేసరికి ఇది లాపినోస్ పిజ్జా, పైన డామినోస్. ఫస్ట్ డామినోస్ ఉందా? ఫస్ట్ డామినోస్. అది ఒక్కొక్క దాని ఒక్కొక్క టేస్ట్. నాకైతే ఒకటి బ్రెడ్ బాగుంది, ఒక దాంట్లో చూసుకుంటే పైన టాపింగ్స్ ఏమైతే ఉంటాయో అవి బాగుంది. ఒక దాంట్లోనేమో ఆ చీజ్ అది కొంచెం లోపల ఏదో వేసారు, ఒక రకమైన చీజ్, అది కరగ్గానే నోట్లో కొంచెం తీయగా అలా వచ్చింది. నాదైతే లాస్ట్ మోజోది క్రస్ట్ అంత ఏమనిపించలేదు అనమాట. లైక్ తిన్గా ఉంది, బట్ చాలా ఇదిగా అనిపించలేదు, అంటే తిన్నప్పుడు ఫీల్ రాలేదు నాకు. థర్డ్ వచ్చేసరికి పిజ్జా హట్. నాకు క్రస్ట్ అంతా బాగానే ఉంది కానీ ఏదో తెలియని పిజ్జా హట్ లో మిస్సింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిజ్జా హట్ తిన్నాం, చిన్నప్పటి నుంచి KFC ఎంత తిన్నాం, పిజ్జా హట్ కూడా తిన్నాం. అంటే పిజ్జాస్ తినాలంటే వెళ్ళే వాళ్ళం. సెకండ్ ఫస్ట్ ప్లేస్ లోనే కన్ఫ్యూజన్ నాకు, ఎందుకంటే 2 సిమిలర్ గానే అనిపించింది నాకు. ఒకటి లాపినోస్ అండ్ డామినోస్. నాకు ఒక దాంట్లో ఏంటంటే తినగానే మనకు ఆ సాస్ రావడం వల్ల చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. సో అందుకు నేను లాపినోస్కి ఫస్ట్ ఇస్తున్నాను, డామినోస్ సెకండ్ ఇస్తున్నాను. అది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ మాయా, ఎందుకంటే నీ థర్డ్ ఫోర్త్ మనది రివర్స్ అయింది, ఫస్ట్ సెకండ్ రివర్స్ అయింది అంతే. మౌలికమైన డిసిజన్ ఫైనల్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఫుడ్ రివ్యూ ఇవ్వడం తెలుసు కానీ అట్లా బ్రెడ్ ఎలా ఉంటుంది, దాని లోపల ఎలా ఉంటుంది, ఎందుకంటే చదువుకున్నది దానికి సంబంధించింది కాబట్టి మనం కూడా ఒకసారి ఎలాగైనా పిజ్జా రెసిపీ చేయాలి మా రూమ్ లోనే, ఒకసారి చేద్దాం. ఎందుకంటే ఇంట్లోనే చేసుకుంటే బయట తినే దానికి మీకు అంత ఇది ఉండదు కదా. లైక్ ఒకటి మనీ ఇష్యూ వస్తుంది, రెండోది వచ్చేసరికి అది హెల్దీయో కాదో తెలియదు. అది ఇంట్లో చేసుకునేది వచ్చింది అనుకో, కొద్దిగా బెస్ట్ హెల్దీ ఆప్షన్స్ కూడా మనం చేసుకొని పిజ్జాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అవి కూడా చేద్దాం. ఇదనమాట గైస్ మన పిజ్జా కంపారిజన్ అయితే. ఇదైతే మేము జస్ట్ కొన్ని బేసిక్ కంపెనీస్ తీసుకున్నాం, పార్ట్ 2 పార్ట్ 3 అలా చేస్తున్న కొద్ది చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపేర్ చేద్దాం. మీకు ఇంకా ఏమేం కంపారిజన్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఎక్కడ పిజ్జా నచ్చుతుందో అది కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ మా కాంబినేషన్ లోని వీడియోస్ చాలా తొందరలోని ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఈ సజెషన్స్ కూడా ఏ ఛాలెంజ్లు చేస్తే మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారో ఆ కింద కామెంట్స్ లో సజెషన్స్ రాయండి, మేము కుమ్మేస్తాం, మామూలుగా ఉండదు. సరే గైస్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Cheers guys. Cheers guys.